వ్యక్తిగత శత్రుత్వం పెంచుకునే విధంగా రాజకీయాలు ఉండకూడదు అనేది అందరూ ముక్త కంఠంతో కోరాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది. రైట్. శివరాం ప్రసాద్ గారు కంక్లూజన్ ఈ అంశం మీద, అదేవిధంగా జోగి రమేష్ గారిని పరామర్శించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు గంటకి 2 గంటలకి ఒక నాయకుడు వస్తూ ఉన్నారు, జోగి రమేష్ గారిని మరి వారి నివాసంలో పరామర్శిస్తూ ఉన్నారు. అంటే మీరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే కాబట్టి విజయవాడ, ఆయన అక్కడే ఇబ్రహీంపట్నం. సో ఎక్కడ రాయలసీమ నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా కొద్దిసేపటి క్రితం ఆయన వచ్చి పరామర్శించారు, ఒక్కొక్కరు వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం సానుభూతి పెరుగుతుంది అనుకోవాలి సార్ జోగి రమేష్ గారి ఎపిసోడ్లో? అంటే సానుభూతి పెరగడం అంటే, ఇప్పుడు స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్ర సమరయోధులు వెళ్ళి జైలుకి వెళ్ళి వస్తాను, లేకపోతే ఏదైనా అన్యాయం జరిగి దాని మూలం జైలుకి వెళ్ళి వస్తాను వస్తుంది తప్ప, లిక్కర్ కేసులో ఇటువంటి కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత దాని మూలన సానుభూతి వస్తుందంటే అదేవి నేనైతే నమ్మను. ఎందుకంటే అక్కడ జరిగిన వ్యవహారం వేరు, వాళ్ళని అక్రమ నిర్బంధం అని అంటున్నారు, ఓకే. కాకపోతే అక్కడ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి, రేపు పొద్దున వాళ్ళు సిట్టు ఏమి ఇస్తుంది కోర్టుకి, దాంట్లో ఈయన ఎన్నో ముద్దాయిగా ఉన్నారు, కోర్టుకి ఇచ్చే రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, కోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. అవును, ఇవన్నీ వదిలేసి అంటే ఆ విధంగా అనుకుంటే ఇప్పుడు దీనికే ఈ విధంగా అంటే మరి చంద్రబాబు నాయుడు గారిని ఉంచారు కదా 80 రోజుల పైన, అవును, అచ్చెన్నాయుడు గారిని 80 రోజుల పైన ఉంచారు కదా. మరి అప్పుడు ఆ రోజున ఎవరు వాళ్ళు ఈయనకన్నా చాలా పెద్ద లీడర్స్ కదా. అవును, అందుకే వాళ్ళకి ప్రజల్లో కాస్త సాఫ్ట్ కార్నర్ వచ్చింది కదా సార్. అంతేగాని ఎవరు రోజుకో వాళ్ళు వెళ్ళి పరామర్శ చేయలేదు కదా. అవును, పరామర్శ చేయాల్సిన అవసరం మీకు ఒక కార్యకర్తకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక కార్యకర్త ఏదైనా నష్టపోతే పరామర్శ చేయొచ్చు, లేకపోతే ఒక ప్రజలు ఏదైనా నష్టపోతే పరామర్శ చేయొచ్చు. సరే వాళ్ళ పార్టీ నాయకులు కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు, పరామర్శ చేస్తున్నారు అనుకోండి, అది వేరే సంగతి. కాకపోతే దాని మూలన పెద్ద ఉపయోగం అంటూ పార్టీకి ఉండదు. కాకపోతే ఆయనకి వ్యక్తిగతంగా కొద్దిగా ఏదన్నా పలుకుబడి పార్టీలో పెరుగుతుంది తప్ప ప్రజల్లో అయితే దాని మూలన ఏం పెద్ద ఫలితమే ఉండదు. అయితే ఒకటి దురదృష్టం ఏంటంటే కొంతమంది నాయకులు ఏదో విధంగా జైలుకి వెళ్తే మనకి ఫలితం మనకి మన క్రేజ్ పెరుగుతుంది, జనంలో ఇది పెరుగుతుంది. ఇప్పుడు ఎవరో దాకెందుకు, ఇప్పుడు చింతకాల విజయ్ గారు ఉన్నాడు, నిన్నటి వరకు అప్పుడు ఇందాక ఐటీడీపీ హెడ్ అన్నారు, ఇదన్నారు, చింతకాయల విజయ్ గారి గురించి ఎవరో పట్టించుకోవాలా. ఈ వ్యాఖ్యానం తర్వాత మీరు డిబేట్లే పెడుతున్నారు, మీరు డిబేట్లే పెడుతున్నారు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది ఏంటనేది చూస్తున్నారు. అంటే ఇది ఒక నెగిటివ్ క్యాంపెయినింగ్ కూడా ఒక క్యాంపెయినింగ్ అయిపోయింది. సో ప్రతిదీ నెగిటివ్గా మాట్లాడి దాంట్లో నుంచి మనం ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా గతంలో 2024 ముందు కొంతమంది మాట్లాడి దాని మూలాన జరిగిన పార్టీకి నష్టం జరిగింది, వాళ్ళు లాభం పొందారు. అది నెగిటివ్ క్యాంపెయిన్. ఇవాళ ఇది కూడా అంతే, నెగిటివ్గా మనం మంచి పని చేస్తే మీరు సంవత్సరం పాటు చేయాలండి, చెడు పని ఒక్క గంట చేస్తే చాలు. మీరు అంతకన్నా ఎక్కువ రాముడు ఎంత ప్రచారం పొందాడో రావణాసుడు అంతకన్నా ఎక్కువ ప్రచారం పొందాడు. కాబట్టి ఈ నెగిటివ్ ప్రచారాలు, నెగిటివ్ యాటిట్యూడు ప్రజల్లో ఈ విధంగా చేసి మనం లబ్ధి పొందాలనే ఆలోచన ఇది ఎక్కువైపోతుంది. అంటే షార్ట్ కట్స్, రాజకీయాల్లోకి షార్ట్ కట్స్ ఎక్కువైపోయినాయి. ఈ షార్ట్ కట్ విధానాన్ని అవలంబించడం కోసం ఇటువంటి పనులన్నీ జరుగుతున్నాయి. దాన్ని ఇప్పుడు ఎవరైతే అధినేతలు, పార్టీ అధినేతలు దానికి సంబంధించి ఏంటంటే ఇట్లా ఎవరైనా షార్ట్ కట్స్ వెళ్ళే వాళ్ళని కట్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాదు విధానం, నీకు లబ్ధి పొందుతున్నాయేమో, నువ్వు పర్సనల్గా నీకు ఫెమిలియర్ అవుతున్నావు, కానీ పార్టీ నీ మూలం నష్టపోతుంది. అది గుర్తించాలి. పార్టీ ముఖ్యమా వ్యక్తి ముఖ్యమా అంటే పార్టీ ముఖ్యం. అటువంటిప్పుడు వ్యక్తిని కంట్రోల్ చేసి పార్టీని రక్షించుకోవాల్సిన అవసరం పార్టీ నాయకుల మీద ఉంటుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి పద్ధతుల్ని నిర్దాక్షిణ్యంగా ఆపేయాలి. ఇటువంటి చేయటానికి వీల్లేదు, మహిళల్ని కించపరచడానికి వీల్లేదు. మీరు సోషల్ మీడియాలో కానీ వీటిలో కూడా అసభ్యంగా, అసందర్భంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, అట్లాగే మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ ప్రచారాలు చేయటం, దాన్ని తీవ్రంగా పార్టీలు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఇటువంటివన్నీ ఆగిపోతాయి, మళ్ళా స్వచ్ఛమైన పాలిటిక్స్ వస్తాయి. మరి ఆ విధంగా చేయడానికి నాయకులు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది మనం కాలమే నిర్ణయించాలి. పురుషోత్తం రెడ్డి గారు ఏంటి, పురుషోత్తం రెడ్డి గారు, జోగి రమేష్ గారి పాపులారిటీ పెరుగుతుందా ఉమ్మడి కృష్ణా జిల్లాలో? సో ఇప్పుడు ఆయన ఇంటికి పెద్ద పెద్ద నాయకులు రాయలసీమ నుంచి కూడా వచ్చి ఆయన పరామర్శిస్తూ ఉన్నారు.
ఆయన బయటకు వచ్చిన దగ్గర నుంచి లిక్కర్ కేసుకు సంబంధించి. సార్ మీట్లో ఉన్నారు సార్, మీరు పురుషోత్తం రెడ్డి గారు మీట్లో ఉన్నారు. జోగి రమేష్ గారికి ఒకటి ఈ ఇష్యూ ఒకటి, రెండో జోగి రమేష్ సంబంధించి పెద్ద అంశమే కాదు. ఎందుకంటే వారు అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చారు, తప్ప ఒప్ప అని కోర్టులు తెలుస్తాయి. సహచర నాయకుడు అరెస్ట్ అయ్యి చాలా ఎక్కువ కాలం జైల్లో ఉన్నాడు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళు సంఘీభావం చెప్పుకోవడం, ఒకరికొకరు సపోర్ట్ గా నిలబడడం అనేది చాలా కామన్ రాజకీయాల్లో. కాస్త ఇప్పుడు అరెస్టులు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు, నిలబడదామని వెళ్ళారు. ఇప్పుడు పిల్లల రామకృష్ణారెడ్డి నెల్లూరులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా వారానికి ఒకరు రెగ్యులర్ గా పార్టీ నాయకులు అంతే వెళ్ళడం ఒక నైతిక స్థైర్యం కదా వాళ్ళకి. వాళ్ళ పార్టీ ఉన్నది. ఇప్పుడు జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్తున్నారు అంటే జోగి రమేష్ గారికి నైతిక స్థైర్యం ఎంత వస్తుందో నాకు తెలియదు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ అంతా మన పార్టీతో ఉన్నారు, ధైర్యంగా ఉన్నారని ఒక ధైర్యాన్ని ఇస్తుంది, మానసిక ధైర్యం. అది ఖచ్చితంగా ఆ పార్టీకి మంచిదే. ప్రజలు ఏమనుకుంటారనేది